గైస్, మన దేశంలో బైకర్స్ అందరికీ లడాఖ్కి బైక్ ట్రిప్ వెళ్ళాలన్నది ఒక డ్రీమ్ అనే చెప్పాలి. బైకర్స్ ఒకటి ఏంటి, దేశంలో ఉండే యూత్ అందరికీ లడాక్ బైక్ ట్రిప్ అన్నది ఒక డ్రీమ్. కానీ నేను ఈరోజు మీకు ఒక మాట చెప్పాలి. మీరు మనాలికి వెళ్ళాలని ఎంతైతే ఎక్సైట్మెంట్తో ఉంటారో దానికి డబల్ ఎక్సైట్మెంట్తో మీకోసం అక్కడ ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ ఎదురు చూసేది మనిషి కాదు. మరి అదేంటి అన్నది ఈ వీడియోలో ముందు తెలుసుకుందాం. ఈ టాపిక్ పైన వీడియో చేయడానికి ముందు నేను కూడా కాస్త ఆలోచించాను. ఎందుకంటే ఈ కథ అంత భయంకరంగా ఉంటుంది. గైస్, ఈ కథను నేను ఏదో ఫిక్షన్ యాడ్ చేసి చెప్పడం లేదు. దీనికి సంబంధించి ఇంటర్నెట్లో చాలా ఆర్టికల్స్, బ్లాగ్స్, వీడియోస్ చాలా ఉన్నాయి. అంతెందుకు, లడాఖ్కి ట్రిప్కి వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ ఈ కథ బాగా తెలుసు. ఈ కథకి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ ప్లేస్లో ఉండే ఆత్మకి జనం భయపడ్డమే కాదు, పూజ కూడా చేస్తారు. దానికంటూ సపరేట్గా ఒక గుడి కూడా ఉంది. అక్కడ ఆ గుడి ఎందుకుంది, ఆ ఆత్మకు పూజలు ఎందుకు చేస్తున్నారు, అసలు ఆ ఆత్మ ఎవరిది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంక ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి హర్రర్, మిస్టీరియస్ అండ్ హిస్టారికల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కథ మనాలి, లడాఖ్కి మధ్యలో ఉండే ఘాటా లూప్స్ అనే ప్లేస్లో జరిగింది. ఆ ప్లేస్ పేరు వినడానికి ఎంత యూనిక్గా ఉందో ఆ ప్లేస్ అంతకన్నా యూనిక్గా ఉంటుంది. ఈ కథ మనాలికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్న ప్రతాప్, అతని ఫ్రెండ్స్కి సంబంధించింది. వాళ్ళు ట్రిప్కి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకున్నారు. ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించారు. కానీ వాళ్ళలో కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎలా వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళి అక్కడ బైక్ రెంట్ తీసుకొని వెళ్ళాలా, లేక ఊరు నుంచే బైక్ వేసుకొని వెళ్ళాలా అనే డైలమాలో ఉన్నారు. అప్పుడు ముకుల్, గైస్ మనందరం బైకర్సే, కాస్త ఆలోచించండి. ఇక్కడ నుంచి బైక్ పైన వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి చాలా అలసిపోతాం. సో బెటర్ మనం ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళి అక్కడ బైక్ రెంట్కి తీసుకుందాం అని అంటాడు. దానికి అందరూ సరే అని ఫ్లైట్ బుక్ చేసుకొని లడాఖ్కి బయలుదేరుతారు. వెన్నెల కురిపించే చంద్రుడి పైన కూడా మచ్చున్నట్టు లడాక్ చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో ఈ ప్లేస్లో అంతకన్నా ఎక్కువ భయంకరమైనది కూడా ఉంది. ఫైనల్గా ప్రతాప్ తన ఫ్రెండ్స్తో లడాఖ్కి చేరుకుంటారు. అక్కడ బైక్ రెంట్ తీసుకొని రైడ్ స్టార్ట్ చేస్తారు. వెళ్తూ ఉండగా వాళ్ళు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న రోడ్లో ల్యాండ్ స్లైడింగ్స్ ఎక్కువగా అవుతాయని తెలుస్తుంది. అందరూ కాస్త డిసప్పాయింట్ అవుతారు. కానీ వాళ్ళు రైడ్కి వెళ్ళాలన్న ఎక్సైట్మెంట్లో అదేమీ పట్టించుకోకుండా అదే రోడ్లో వెళ్తారు. లే నుంచి లడాఖ్కి వెళ్ళడానికి 9 to 10 hours జర్నీ పడుతుంది. ఈ జర్నీ మధ్యలో పాంగ్ నుంచి జింగ్జింగ్ బార్ వరకు 130 కిలోమీటర్ల రోడ్డు అస్సలు బాగోదు. అక్కడ స్పీడ్గా వెళ్ళడం కుదరదు. స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు అది లైట్ తీసుకున్నారు. అరే, మనం ఇంత ఎక్స్పీరియన్స్డ్ బైకర్స్, మనకి ఇదంతా ఏం కొత్త కాదు కదా అని అనుకుంటారు. కానీ గైస్, ఈ 130 కిలోమీటర్ల రోడ్లోనే ఘాటా లూప్స్ కూడా ఉంది. ఇక్కడ నువ్వు స్పీడ్గా వెళ్ళినా, స్లోగా వెళ్ళినా ఆగే వెళ్ళాలి. చాలా జాగ్రత్తగానే వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ జరిగే యాక్సిడెంట్స్ అన్నీ మనిషి తప్పు వల్ల జరగవు. చూస్తూనే అందరూ ఘాటా లూప్స్కి చేరుకున్నారు. వాళ్ళు అక్కడికి చేరుకోగానే వాన పడడం స్టార్ట్ అయింది. అయినా అందరూ బాగానే వెళ్తున్నారు. కానీ ప్రతాప్కి చాలా అలసటగా అనిపిస్తుంది. కాసేపు రెస్ట్ తీసుకుందామంటే ఆ రోడ్లో ఎక్కడా ఆగటం సేఫ్గా అనిపించడం లేదు. అదే విషయం ప్రతాప్ తన ఫ్రెండ్స్తో చెప్తాడు. కాసేపు ఎక్కడైనా రెస్ట్ తీసుకుందామా, నాకు చాలా అలసటగా ఉంది అని అడుగుతాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్స్, ఓకే నువ్వు ఆగాలంటే ఆగు, కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వు, మేము వెళ్తూ ఉంటాం, ముందెక్కడైనా వెయిట్ చేస్తాం, నువ్వు వచ్చి మాతో జాయిన్ అవ్వు అంటారు. ఇది విన్న ప్రతాప్కి కాస్త బాధేస్తుంది. అరే, ఫ్రెండ్స్ ఆగుదామంటే ఆగడం లేదేంటి అని అనుకుంటాడు. కానీ వాళ్ళ ఎక్సైట్మెంట్ని అర్థం చేసుకొని, సరేలే మీరు వెళ్ళండి, కాసేపు రెస్ట్ తీసుకుని నేను స్టార్ట్ అవుతాను అని ఒక చోట కూర్చొని రెస్ట్ తీసుకున్నాడు. ఈవినింగ్ వస్తుంది. ప్రతాప్కి ఆ రోడ్లో దూరంగా ఒక వ్యక్తి నడుచుకుంటూ రావడం కనిపించింది. అది అతనికి కాస్త వింతగా అనిపించింది. ఎందుకంటే దగ్గరలో ఏ ఊరు లేదు.
పైగా నడుచుకుంటూ రావడం ఇంకా వింతగా అనిపించింది. అది కూడా ఒంటరిగా. అంత చలిలో కూడా ఆ వ్యక్తి జస్ట్ ఒక షాల్ కప్పుకున్నాడంతే. అది ఇంకా షాకింగ్గా అనిపించింది. అతను ఆ షాల్తో మొహాన్ని కప్పుకున్నాడు. చూస్తూనే ఆ వ్యక్తి ప్రతాప్ దగ్గరికి చేరుకున్నాడు. దగ్గరికి వచ్చాక, ప్రతాప్, నీకు చలిగా అనిపించడం లేదా? జస్ట్ ఒక షాల్ వేసుకున్నావు అని అడుగుతాడు. అతను దానికి ఏమీ మాట్లాడలేదు. ప్రతాప్ అతన్ని పైనుంచి కింద దాకా బాగా చూశాడు. అతని ఒంటిపైన చాలా గాయాలై ఉన్నాయి. ఏమైంది? ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి? ఈ గాయాలతో ఈ చలిలో తిరగడం అసలు మంచిది కాదు. నువ్వు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళు అంటాడు ప్రతాప్. దానికి కూడా అతను ఏమీ మాట్లాడలేదు. అసలు ఏమీ సమాధానం ఇవ్వడం లేదేంటి అని ప్రతాప్ అనుకుంటుండగా ఆ వ్యక్తి తన చెయ్యి ముందుకు చాచాడు. మేబీ డబ్బులు ఏమైనా అడుగుతున్నాడేమో అని పర్సులోంచి మనీ తీసి అతని చేతిలో పెట్టబోయాడు. అంతే. అప్పుడు ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. చూస్తే అసలు అతనికి కళ్ళే లేవు. అసలు ఏంటిది అనుకుంటుండగానే గాలికి ఆ వ్యక్తి పైన ఉన్న షాల్ ఎగిరిపోయింది. అసలు ఆ వ్యక్తికి శరీరమే లేదు, ఒట్టి ఎముకలు మాత్రమే ఉన్నాయి. వెంటనే ప్రతాప్ తన బైక్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా బైక్ని నడుపుతున్నాడు. అసలు అతను చూసింది ఏంటో కూడా అతనికి అర్థం అవడం లేదు. అసలు అది మనిషా లేక దయ్యమా అని అనుకుంటున్నాడు. అలాగే బైక్పై వెళ్తూనే ఉన్నాడు. అలా కాసేపు ముందుకు వెళ్ళాక రోడ్ సైడ్ ఒక ట్రక్ ఆగి ఉంది. ఆ ట్రక్ పక్కనే డ్రైవర్ ఉన్నాడు. ఇందాక అతను చూసిన వ్యక్తి ఆ డ్రైవర్ పక్కనే ఉన్నాడు. ఆ డ్రైవర్ అతనికి వాటర్ ఇస్తున్నాడు. అది చూసి తన బైక్ స్పీడ్ పెంచి వాళ్ళని దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకాస్త ముందుకు వెళ్ళాక సేమ్ అలానే ఒక ట్రక్ డ్రైవర్ దగ్గరికి ఆ షాల్ కప్పుకున్న వ్యక్తి వెళ్తున్నాడు. ఇలా ఒకటి కాదు 2-3 చోట్ల సేమ్ సీన్ రిపీట్ అయింది. బైక్ ఆపకుండా వెళ్తూనే ఉన్నాడు. తన వెనక ఎవరో వస్తున్నారన్న భయంతో వెనక్కి చూస్తూ బైక్ నడుపుతున్నాడు. అతను అనుకున్నట్టే ఆ షాల్ కప్పుకున్న వ్యక్తి తన వెంట పడుతూ ఉన్నాడు. భయంతో ఇంకా స్పీడ్ పెంచాడు. కాస్త దూరం వెళ్ళాక ఒక దాబా కనిపించింది. వెళ్ళి అక్కడ బైక్ స్టాప్ చేశాడు. భయంతో వణికిపోతున్న ప్రతాప్ని చూసిన దాబాలో కొంతమంది ఏమైంది అని అడుగుతారు. జరిగిందంతా వాళ్ళకి చెప్తాడు. ఇదంతా విన్న ఒక పెద్దాయన, బాబు ఇక్కడికి రా అని పిలిచాడు. నువ్వు చూసింది ఒక ఆత్మ, అందులో ఏ అనుమానము లేదు. అతను ఈ రోడ్లోనే ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు అని జరిగిన కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. అది 1999 ఘాటా లూప్స్లో ముందెప్పుడూ లేనంత మంచు కురిసింది. ఆ టైంలో ట్రక్లో లోడ్ చేసుకుని డెలివరీకి అతను స్టార్ట్ అయ్యాడు. ఆల్రెడీ డెలివరీ లేట్ అవుతుందని ఆ మంచుని ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు. సరిగ్గా ఘాటా లూప్స్కి చేరుకున్నాక ట్రక్ మంచులో ఇరుక్కుపోయింది. ఎంత ట్రై చేసినా ట్రక్ ముందుకు వెళ్ళడం లేదు, వెనక్కి వెళ్ళడం లేదు. టైర్లు జామ్ అయిపోయాయి. అతను ట్రక్లో ఒక్కడే లేడు. అతనితో పాటు ఒక హెల్పర్ కూడా ఉన్నాడు. వాళ్ళు వస్తున్న దారిలో ఒక ఊరిని చూశారు. మేబీ అక్కడికి వెళ్తే ఏమైనా హెల్ప్ దొరుకుతుందేమో అని అనుకున్నారు. హెల్పర్కి, నువ్వు ఇక్కడే ట్రక్ చూస్తూ ఉండు, నేను ఊర్లోకి వెళ్ళి ఎవరైనా మెకానిక్ ఉన్నాడేమో అడిగి వస్తాను అని చెప్తాడు. ఆ హెల్పర్ సరే అని ట్రక్లోనే ఉండిపోయాడు. ఆ ట్రక్ డ్రైవర్ ఆ మంచులో నడుస్తూ ఆ ఊరి వైపు వెళ్ళాడు. ఆ హెల్పర్ వెయిట్ చేస్తూ టైం అలానే గడిచిపోయింది. డ్రైవర్ రాలేదు. మరోవైపు ఆ డ్రైవర్ మంచులో దారి తప్పి అటు ఇటు తిరిగి చివరికి ఆ ఊరికి చేరుకుని ఒక మెకానిక్ని తీసుకుని ట్రక్ ఉన్న ప్లేస్కి చేరుకున్నాడు. ఆ ట్రక్ అక్కడే ఉంది. డోర్ ఓపెన్ చేసి చూస్తే హెల్పర్ చనిపోయి ఉన్నాడు. ఈ ఇన్సిడెంటే ఈ స్టోరీని హర్రర్ స్టోరీగా మార్చింది. ఆ హెల్పర్ ఆత్మ ఈ రోజుకి ఆ ప్లేస్లోనే తిరుగుతూ ఉంది. ఆ ఆత్మ ఆ రోడ్లో మనిషి కనిపిస్తే చాలు వాళ్ళని వాటర్ అడుగుతుంది. ఎవరైతే ఆ ఆత్మకి హెల్ప్ చేయరో వాళ్ళకి ఆ ఘాటా లూప్స్ దాటేలోపు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది, ప్రాణం పోతుంది అని చాలా ఇంటర్నెట్ ఆర్టికల్స్లో రాసింది. ఆ ఆత్మకి భయపడి ఆ పక్కన ఉన్న ఊరి వాళ్ళు ఆ హెల్పర్ చనిపోయిన ప్లేస్లో ఒక గుడి కూడా కట్టారు. అప్పటి నుంచి అటుగా వెళ్ళే వాళ్ళు ఆ గుడి దగ్గర ఆపి వాటర్ బాటిల్స్
ఫుడ్ ఏదో ఒకటి అక్కడ పెట్టేసి ముందుకు వెళ్తారు. ఇదంతా విన్న ప్రతాప్కి వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే అతను ఎప్పుడూ అనుకోలేదు ఆత్మని చూస్తానని. వెంటనే ఆ డాబాలో ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఆ గుడి వైపు పరిగెత్తాడు. అక్కడికి వెళ్ళి బాటిల్ పెట్టి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ వీడియో ఎండ్లో నేను మీకు చెప్పేది ఒకటే, ప్రతి ఆత్మ చెడ్డది కాదు. కొన్ని ఆత్మలు మనకేదో చెప్పాలని అనుకుంటాయి, కొన్ని మనకేదో ఇవ్వాలని అనుకుంటాయి, మరికొన్ని మన నుంచి ఏదో హెల్ప్ తీసుకోవాలని అనుకుంటాయి. కానీ అది అడిగిన హెల్ప్ మీరు చేయకపోతే మీకు నిద్ర లేకుండా చేస్తాయి. అందుకే ఆత్మలతో కాస్త జాగ్రత్తగా ఉండండి.